తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ 4వ మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్నట్లుగా ఆ సంఘ నాయకులు తెలిపారు. సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మహాసభలకు నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్మిక సంఘం యొక్క 4వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో నిర్వహించబడుతుంది. ఏప్రిల్ 21, 22 తేదీలలో ఈ రాష్ట్ర మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘంలో పనిచేసే కార్మిక రంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ మహాసభకు అధిక సంఖ్యలో పాల్గొని హాజరు కావాలి. అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు 5,000 రూపాయలు పింఛన్ సౌకర్యం కావాలని చెప్పేసి, అంతేకాకుండా అడ్డల వద్ద అన్ని వస్తువులతో షెల్టర్ నిర్మించాలి అని చెప్పేసి, అంతేకాకుండా సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్లీ 10 లక్షల రూపాయలు, మెటర్నిటీ బెనిఫిట్ 1 లక్ష రూపాయలు, ప్రసూతి కానుక 1 లక్ష రూపాయలు, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు, మెడికల్ డిజబిలిటీ 5 లక్షల రూపాయలు అటువంటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి రాష్ట్రానికి మేము కోరుతూ, అంతేకాకుండా ఈ థంబ్ సిస్టాన్ని వేలిముద్ర ద్వారా రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేసే ఈ వేలిముద్ర సిస్టమ్ని తొలగించేసి మాన్యువల్ సిస్టమ్ని అమలు చేయాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండ్లు. ఇవన్నీ డిమాండ్లతో మేము రేపు ఏప్రిల్ 21, 22 తేదీలలో జరగబోయే రాష్ట్ర మహాసభలలో ఇవన్నీ ముఖ్యమైన తీర్మానం చేయబడుతుంది. అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సక్రమైన రీతిలో రిజిస్ట్రేషన్స్, సకాలంలో రెన్యువల్లు, పెండింగ్లో ఉన్న క్లైమ్స్ అన్ని కూడా త్వరితగతంగా పూర్తి చేయాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండు. ఈ డిమాండ్లతో ఈ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నాము. ఈ రాష్ట్ర మహాసభకు జాతీయ నాయకులు, రాష్ట్ర